నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మపై తప్పుడు కథనాలను ప్రచురించడం తగదు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహిళా నాయకురాలు పల్లం సరోజిని. ఎలాంటి ఆలోచనలు రాకుండా మనస్సుకు విశ్రాంతినివ్వడమే ధ్యానం. ధ్యాన మాస్టర్ సుచేత. సాహసోపేత పర్యాటక కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ మరియు ఆపరేషనల్ మార్గదర్శకాలు 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అనుభవం ఉన్న సంస్థలను ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుందన్నారు. సాహసోపేత పర్యాటక కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ మరియు ఆపరేషనల్ మార్గదర్శకాలు 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యొక్క వైవిధ్యమైన సహజ ప్రకృతి దృశ్యం, దాని పొడవైన తీర ప్రాంతం, నదులు, బ్యాక్ వాటర్స్ మరియు వైవిధ్యమైన భూభాగాలతో సహా జలక్రీడలు, ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ మరియు రివర్ రాఫ్టింగ్ వంటి సాహస పర్యాటక కార్యకలాపాలకు అపారమైన అవకాశాలు అందిస్తుంది. ఈ అవకాశాలను నిర్మాణాత్మకంగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ఈ అధికారిక మార్గదర్శకాలను రూపొందించిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ గేమ్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయడానికి నేషనల్ లెవెల్లో ఉన్న మంచి సంస్థల్ని, అంటే అనుభవం చక్కగా నిర్వహించగలగాలి. ఎందుకంటే రేపటి రోజున అనుభవం లేని వాళ్ళు వచ్చి దాంట్లో ఏదన్నా జరిగితే బాధపడాల్సిందే మనమే. కాబట్టి ఎక్స్పీరియన్స్, ఈ స్పోర్ట్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థల్ని ఎంపిక చేసి వారిని మన రాష్ట్రానికి ఆహ్వానించాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. బాపట్ల పట్టణంలోని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ క్యాంపు కార్యాలయంలో బాపట్ల మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాపట్ల రూరల్ మండలం మరియు మున్సిపాలిటీలో గల 133 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలు, ఫ్రీ స్కూల్ బుక్స్ ని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రభుత్వం సరఫరా చేయబడిన ఈ వస్తువులన్నింటినీ ఇప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఉపయోగిస్తూ వారి బాధ్యతను స్వీకరిస్తూ అంగన్వాడీ కేంద్ర పనితీరులను మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిని ఎన్ లక్ష్మీ పార్వతి, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పసుపులేటి కొండల స్వామి బాపట్లలోని కర్లపాలెం స్థానికుడైనందుకు ఎంతో గర్వకారణమని, ఆయనకు తన సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. రఘుకుల తిలక రారా పాట పాడిన గాయకుడు పసుపులేటి కొండల స్వామిని మాజీ శాసన సభ్యులు కోన రఘుపతి ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు. బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల భాగం జిల్లా అధ్యక్షులు, సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్ల రామయ్య మాట్లాడుతూ పసుపులేటి కొండల స్వామి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 55 మధురమైన పాటలు పాడారని, ఇలాంటి మంచి పాటలు ఎన్నో పాడటానికి మన సినీ దర్శకులు, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సదవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, బాపట్ల మండల వైసీపీ అధ్యక్షులు మరుప్రోలు కొండలరెడ్డి, బాపట్ల వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు జోగిరాజా, బాపట్ల సంచార జాతుల నాయకులు పసుపులేటి సాంబయ్య, చల్లాకొండలు, కత్తుల జార్జి, పసుపులేటి ఏడుకొండలు, కత్తులు గోపి, బాపట్ల వైసీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల్ల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన్న కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల్ల రామారారా కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి సేయగమాని నువ్వారగించగారారా, రఘుకుల తిలకారారా. వాతావరణం అనుకూలిస్తే వేరుశెనగలో పెట్టుబడి ఎక్కువ అయినా కూడా అధిక దిగుబడులు సాధించవచ్చునని రైతులు అన్నారు.
కర్లపాలెం మండలం కర్లపాలెం పాతనందాయపాలెం కొత్తనందాయపాలెం నల్లమోతువారిపాలెం దిండువారిపాలెం దమ్మన్నవారిపాలెం తదితర గ్రామాలలో వేసవి పంటగా రైతులు సుమారు 400 ఎకరాలలో వేరుశనగ పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దుక్కులు, విత్తనాలు, ఎరువులు ఎకరాకు 25,000 రూపాయలు ఖర్చు అయ్యాయన్నారు. ఇప్పటికే పంట వేసి 20 నుంచి 25 రోజులు అవుతుందన్నారు. అంతా అనుకూలిస్తే పంట చేతికి వచ్చే సమయానికి 50,000 ఖర్చులు అవుతాయని, అదేవిధంగా దిగుబడులు అధికంగా వచ్చి రైతులకు లాభాలు వస్తాయన్నారు. కొత్తనందాయపాలెం గ్రామం ఈ కర్లపాలెం మండలంలోని ఎమ్మరాజుపాలెం ఉన్న పొలంలో ఎకరం పొలంలో వేరుశనగ వేసామండి. ఖర్చు వచ్చేసి దుక్కులు, ఈ విత్తనాల పెట్టుబడి ఖర్చులు ఇవన్నీ కలిపి 25,000 నుండి 30,000 దాకా ఖర్చు అవుతుందండి. పంట చేతికి వచ్చేసరికి 50,000 దాకా ఖర్చు అవుతుందండి. ఈ వర్షాలు అధికంగా ఉంటే పంట కూడా కొంచెం తక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదన్నా రైతులకి ప్రభుత్వం నుండి సహకారం అందేలా చూసే చర్యలు ఉంటే చేపట్టాలని కోరుకుంటున్నాను. అంతా అనుకూలిస్తే దిగుబడులు బాగా వచ్చి రైతులకి మేలు కలిగే అవకాశం, రైతులు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. రఘుకుల తిలక రారా పాటతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గాయకులు కొండల స్వామి లాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి పైన ఉందని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డితో కలిసి సుప్రసిద్ధ గాయకులు పసుపులేటి కొండలు స్వామిని దుశాలువాతోనూ పూలమాలలతోనూ ఘనంగా సన్మానించారు. మరింత పేరు ప్రతిష్టలు పొందాలని ఆకాంక్షించి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రఘుకుల తిలక రారా పాట ప్రాచుర్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గాయకులు కొండల స్వామి మాట్లాడుతూ భారతీయులందరికీ రక్షణను ఇచ్చే విధంగా దేశ సేవ చేసిన మాజీ సైనికుల చేత సన్మానించబడటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలియజేసి తనను సన్మానించిన రాష్ట్ర అధ్యక్షులు తాండ్రాతో పాటు మాజీ సైనికులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షులు చెలికొండ వెంకటకృష్ణారావు, జాయింట్ సెక్రటరీ పీటా సారథి, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, బాపట్ల జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు బాల సాంబశివరెడ్డి, బాపట్ల అసోసియేషన్ సలహాదారులు తోట దుర్గారావు, సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు, మునిపల్లి శ్రీనివాసరావు, రుక్మధర్రావు మొదలగు మాజీ సైనికులు పాల్గొన్నారు. నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా. ఈ రోజున రఘుకుల తిలకారారా అనేటువంటి పాటను ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి అలాగే అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ రోజున ఆ పాట ఒక శ్రీరాముడి పాట ప్రపంచవ్యాప్తం అవటం నా 50 సంవత్సరాల సర్వీసులో ఇంతవరకు ఒక డివోషనల్ సాంగ్ ఇట్లా వెళ్ళటం అనేటువంటి జరుగుదు. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే శ్రీరామచంద్రుడే ఆ పాటలో ఉండి ఆయన నామాన్ని అందరి చేత నృత్యం చేయించాలనే సంకల్పం ఉంటేనే ఇది జరిగింది. దానిలో నేను చిన్న సమితిగా మాత్రమే ఉన్నాను. మరి ఇటువంటి టైంలో మరి చూడండి, సైనికులు అంటే మనం ప్రశాంతంగా ఇంటి దగ్గర నిద్రపోతున్నామంటే అక్కడ బోర్డర్ లో ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో సేవలు అందించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసేటువంటి వాళ్లే సైనికులు. అటువంటి సైనికులు మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరఫున మన బాపట్ల ప్రెసిడెంట్ గారు ఆదిశేష్ రెడ్డి గారు అయితే, మన జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు గారు, ఇంకా కొంతమంది మాజీ సైనికులు ఏమండి కొండల స్వామి గారు, మా సైనికుల తరఫున మీకు చిరు సత్కారం చేయాలి రమ్మని వారు అడగటం, సైనికుల చేత సన్మానం జరుగుతుందంటే మహోన్నతమైన మహా అద్భుతంగా భావించారు. ఎందుకంటే ఆ భగవంతుడే చేయిస్తున్నాడు వారి చేతని ఈ రోజు రావడం జరిగింది. వారు చిన్న చిరు సత్కారాన్ని నాకు అందించారు. వారందరూ కూడా చల్లగా ఉండాలని శ్రీరాముడిని మనస్ఫూర్తిగా కోరుతూ వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన బాపట్ల ప్రాంతానికి చెందినటువంటి కర్లపాలెం, బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం గ్రామానికి చెందినటువంటి పసుపులేటి కొండల స్వామి గారిని బాపట్ల మాజీ సైనికుల ఆధ్వర్యంలో సన్మానించుకోవడం జరిగింది. మరి కొండల స్వామి గారి గురించి చెప్పాలంటే ఎంతో కఠోరమైనటువంటి దీక్షతో ఒక సాధారణమైనటువంటి ఆటో రిక్షా కార్మికునిగా తన జీవితాన్ని ప్రారంభించి సాహిత్య రంగంలో తనకున్నటువంటి మక్కువ మీద
కఠోరమైన దీక్షతో ఒక గాయకులుగా తనను తాను రూపుదిద్దుకొని మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మన బాపట్ల ప్రాంతానికి చెందినటువంటి కొండల స్వామి గారు పాడినటువంటి రఘుకుల తిలక రారా అనేటటువంటి పాటతో ప్రపంచ దృష్టినే మన బాపట్ల వైపు తిప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక రకంగా మన బాపట్లకు చెందినటువంటి గాన గంధర్వుడుగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి కొండల స్వామిని మాజీ సైనికులుగా ఎవరైతే వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగానో దేశవ్యాప్తంగానో ప్రపంచవ్యాప్తంగానో పేరు ప్రతిష్టలు పొందుతారో వారిని సన్మానించుకోవటం మాజీ సైనికుల బాధ్యతగా మేము భావించి ఈ రోజున ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉండి మరి ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి రఘుకుల తిలక రారా కొండల స్వామి గారిని సన్మానించుకోవటం చాలా సంతోషదాయకం. వారిని ఇంత ప్రసిద్ధిగాంచినటువంటి పాటలు పాడేటటువంటి వ్యక్తి మన ప్రాంతంలో ఉండటం మనకు చాలా సంతోషదాయకం. ఇలాంటి ప్రతిభ కలిగినటువంటి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. అంతేకాకుండా మాజీ సైనికుల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నేను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి ప్రతిభావంతులైనటువంటి గాయకులను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే మరి అవకాశాలు వస్తాయి, మరింత అభివృద్ధి చెందొచ్చు అని చెప్పి నేను కోరుకుంటూ మత్స్యకారుల జీవనోపాధి కోల్పోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన విషయం బీసీటీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. జిల్లా కలెక్టర్ స్పందించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించారు. బాపట్ల జిల్లాలోని ఈపురపాలెం స్ట్రైట్ కట్ సముద్రముఖ ద్వారం వద్ద కలెక్టర్ ఆదేశాల మేరకు పనులను పునరుద్ధరణ చేశారు. ఎలాంటి ఆలోచనలు రాకుండా మనసుకు విశ్రాంతినివ్వడమే ధ్యానమని విజయవాడ ధ్యాన మాస్టర్ సుజాత అన్నారు. కర్లపాలెం గణపవరం రోడ్డులోని గురువాణి ధ్యాన కేంద్రంలో అమావాస్య ఆషాఢ మాసం ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానపరులు సుఖాసనంలో కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలన్నారు. క్రమం తప్పకుండా పిరమిడ్ ధ్యానం చేయటం వల్ల మానసికంగా శారీరకంగా శక్తి పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కోనం చంద్రశేఖర్, లీలాకుమారి, ధ్యానపరులు పాల్గొన్నారు. చెప్తూ ఉంటే అది వాళ్ళకి నిజము అనిపించదు, వారికి నమ్మటానికి కూడా అది సత్యంగా అనిపించదు. అందుకే ఎప్పుడైనా సరే మనకి ప్రతిసారి చెప్తుంటారు కదా, అనుభవమే జ్ఞానము. ఏంటది? అనుభవమే జ్ఞానము, అనుభవమే జ్ఞానము. అందుకే అంత విలువ ఉందన్నమాట అనుభవానికి. అందుకే మనకు అనుభవాల రూపంలో సజ్జన సాంగత్యం ఎప్పుడూ తప్పకుండా చేస్తూ ఉండాలి అని ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అనేటటువంటిది మనకి పత్రిసారి మనకి ఈ సాధనలో మనకి చెప్పారు. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు నరేంద్ర వర్మపై తప్పుడు కథనాలను ప్రచురించడం తగదని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహిళా నాయకురాలు పల్లం సరోజినీదేవి అన్నారు. ఓ ఛానల్లో తప్పుడు కథనాలు ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేనప్పుడు నేనున్నాను అంటూ పార్టీ జెండా భుజాన వేసుకున్నానని, అప్పటి వరకు కార్యకర్తలకు భరోసా కల్పించానన్నారు. అటువంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ రిపోర్టర్, ఉమ్మడి గుంటూరు జిల్లాల రిపోర్టర్ అయినటువంటి పగడాల రమేష్ అనే రిపోర్టరు గౌరవ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారి గురించి తన ఛానల్లో అసత్య ప్రచారాలు చేయటం చాలా బాధాకరం. ఈరోజు అనేక మంది ఆ యొక్క న్యూస్ చూస్తూ ఉన్నారు. అసలు నరేంద్ర వర్మ గారి గురించి, బాపట్ల ఎమ్మెల్యే గారి గురించి ఏవి తెలుసని మీరు ఆ విధంగా రాశారు అని ముందుగా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఆయన గురించి మీకు ఏదైనా తెలుసా రాయడానికి? బాపట్ల నియోజకవర్గం డెవలప్మెంట్ లేదా? తెలుసా బాపట్ల గురించి నీకు? బాపట్ల అసలు అడుగుపెట్టి చూస్తున్నావా డెవలప్మెంట్ అయిన ఏరియాల్ని? ఈరోజు బాపట్ల సూర్యలంక డెవలప్మెంట్ కోసం 97 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఎవరిది? నరేంద్ర వర్మ గారిది కాదా? అంత డబ్బు ఎవరన్నా తీసుకొచ్చారా గత ప్రభుత్వంలో?
మరి సీసీ రోడ్ల నిర్మాణం కోసం 8 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది ఘనత ఎవరిది? నరేంద్ర వర్మ గారిది కాదా? 30 కోట్ల రూపాయలు నల్లమడ కాలువ డ్రైనేజీ పనుల నిమిత్తం శాంక్షన్ చేయించి తీసుకొచ్చింది ఘనత నరేంద్ర వర్మ గారిది కాదా? ఇవన్నీ మీ కళ్ళకు కనిపించటం లేదా రమేష్ గారు? ఒక వ్యక్తిని పట్టుకుని, ఒక గౌరవ ఎమ్మెల్యే గారిని పట్టుకుని ఆ విధంగా అసత్య ప్రచారం చేయడం ఏమన్నా మీకు సభ్యతగా ఉందా? పేదలకు ఆర్థిక చేయూతను అందించేందుకు కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ లోన్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి లోన్లు మంజూరు బ్యాంకులు స్పందించడం లేదని జనసేన పార్టీ మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావుకు అర్జీ అందజేశారు. కర్లపాలెం మండలంలోని పలువురు లబ్ధిదారులకు సుమారు 6 నెలల క్రితం బీసీ కాపు కార్పొరేషన్లకు మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారులకు ఎంపిక చేసి బ్యాంకులకు పంపించారన్నారు. కర్లపాలెంలోని కొన్ని బ్యాంకుల వారు లోన్లు ఇవ్వకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట కోటేశ్వరమ్మ, గుర్రాల వెంకటరామారావు, సాయన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. కూటమి ప్రభుత్వం జనాలకి ఏదో చేయాలని తపన ఉన్నప్పటికీ, సబ్సిడీ లోన్లు శాంక్షన్ చేసినప్పటికీ, శాంక్షన్ చేసి ఎంపీడీఓ గారు లబ్ధిదారుల్ని బ్యాంకుల లిస్టు పంపించినప్పటికీ బ్యాంకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. లబ్ధిదారులు వెళ్ళి బ్యాంకులో అడుగుతుంటే ఎంపీడీఓ గారిని సంప్రదించాలని అంటున్నారు. ఈరోజు స్పందనలో భాగంగా ఎంపీడీఓ గారిని మేము కలవడం జరిగింది. ఎంపీడీఓ గారు చెప్తారు, ఆల్రెడీ మేము శాంక్షన్ చేసేసామండి, పంపించేసాము, బ్యాంకు వాళ్ళు చూసుకొని సబ్సిడీ ఇవ్వాలి మీకు అని చెప్తున్నారు. దీనిలో లబ్ధిదారులు బ్యాంకుకి వెళ్ళగా సరైన సమాధానం రావట్లేదు. కావున ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ ప్రభుత్వ లబ్ధిదారులకి న్యాయం చేకూరేలాగా సత్వర చర్యలు తీసుకునేలాగా కోరుతున్నాం. కర్లపాలెం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన కర్రి శ్రీనివాసరావుకు చెందిన 25 ఎకరాల గడ్డివామి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి గడ్డివామి దగ్ధమైందన్నారు. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపు చేశారు. మాకు గొడ్డను మేపుకుంటేనే జీవనాధారం. గడ్డి కొనుక్కొచ్చుకొని గిడ్డ వేసుకున్నాం. 2.5 లక్షలు అయ్యింది. మరి బొడ్డు పేరు ఏమీ లేదు. 10 బొడ్డు పెట్టుకుని నా భర్త అయిపోయాడు. గొడ్డను పెట్టుకుని అర్ధరాత్రి 12 గంటల టయాన ఉప్పు పెట్టి వెళ్ళిపోయారు. ఇంట్లో 1 గంటకి కాసి బయటకు వచ్చాము. మంటలు ఆధారి మంటలు పైకి లేచింది. ఇక అందరినీ కేకలు పెట్టాము. అందరూ వచ్చారు. ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశారు. అందరూ వచ్చి వెళ్ళిపోయి ఆర్పలేకపోయారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మపై తప్పుడు కథనాలను ప్రచురించడం తగదు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహిళా నాయకురాలు పల్లం సరోజిని. ఎలాంటి ఆలోచనలు రాకుండా మనస్సుకు విశ్రాంతినివ్వడమే ధ్యానం. ధ్యాన మాస్టర్ సుచేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.